Hello everyone, welcome to part 2 of face to face interview challenges. సో నిన్న చెప్పాను కదా ఆమె ల్యాప్టాప్ క్యారీ చేయడం వల్ల ఆమెను ఇంటర్వ్యూకి అలౌ చేయలేదు అని. సో ఆమె ఎన్ని వేస్లో ట్రై చేసింది అంటే సెక్యూరిటీ గార్డ్ని అడిగింది, అన్న కొంచెం టైం ల్యాప్టాప్ని సేఫ్గా పెడతారా అని. తను ఒప్పుకోలేదు. దెన్ ఆపోజిట్ టు దాట్ ఆఫీస్ దే వర్ హ్యావింగ్ సమ్ రెస్టారెంట్స్, డామినోస్ అండ్ సమ్ వర్ దేర్. అండ్ ఆ రెస్టారెంట్స్ ఒక 3 రెస్టారెంట్స్కి పోయి, అన్న కొంచెం టైం ల్యాప్టాప్ని సేఫ్గా పెడతారా అని ఆమె వాళ్ళని కూడా అడిగింది. వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. తనకి అర్థం కాలేదు ఏం చేయాలని. బికాస్ షీ కేమ్ లైక్ సో ఫార్. వాళ్ళ హౌస్ చాలా దూరం. ఎంత దూరం అంటే 30 to 35 కిలోమీటర్స్ దూరం నుంచి, జస్ట్ బికాస్ షీ హ్యాస్ టు అటెండ్ ఇంటర్వ్యూ. తను అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది. సో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దెన్ మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ దగ్గర వచ్చి, అన్న ఒక్కసారి హెచ్ఆర్కి కాల్ చేయారా, పర్మిషన్ తీసుకుంటా అని వాళ్ళని కూడా అడిగింది. హెచ్ఆర్కి ఆయన కాల్ చేసిన, ఆమె కాల్ చేసిన హెచ్ఆర్ కాల్ పిక్ చేయలేదు. చాలా సాడ్గా అట్లానే 1.5 hour సన్నీ డేలో, చాలా ఎండలో ఆమె అట్లానే బయట వెయిట్ చేసింది. సో ఒక కపుల్ వస్తే వాళ్ళని కూడా ఆమె అడిగింది, కార్లో వచ్చారు, అట్లీస్ట్ కార్ డిక్కీలో అయినా ఆ ల్యాప్టాప్ పెట్టొచ్చని. వాళ్ళేమో బుల్లెట్ మీద వచ్చానని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చారు. ఆయనను మీరు స్కూటీ మీద వచ్చారని అడిగింది. హీ టోల్డ్ ఎస్. వెయిట్ టు నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్. బాయ్.